ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ స్పూన్లు నిమ్మకాయలు ఇలాంటి గేమ్లు కాదు, ఏదైనా సాలిడ్ గా ఒక గేమ్ ప్లాన్ చేయి. ఎనర్జీ ఉండాలి అందులో, అంటే స్ట్రాంగ్ గా ఉండాలంటే పిల్లోడికి నిద్ర వస్తుంది నువ్వు ఆడిచ్చే గేములకి. అంటే పిల్లోడు కాబట్టి కొంచెం సాఫ్ట్ గా మేనేజ్ చేసా. సరే మీకు స్ట్రాంగ్ కావాలి కదా, ఇప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ గేమ్ ప్లాన్ చేసా. ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ ఏంటో చెప్పే ముందు మీరు గేమ్ ఆడతారా ఆడిపిస్తారా? నేను ఆడతాను. ఆడతారా? ఆడిపిస్తా. ఆడతారని చెప్పారు, అక్కడ ఫిక్స్ అయిపోయారు అంతే. సారీ నేను ఈ గేమ్ అనుకోవాలి. ఈ గేమ్ వచ్చి మొత్తం ఆ సెంటర్ లో ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. వాళ్ళే సీటీ కొట్టాలి, వాళ్ళే మనిషిని కొట్టాలి. ఆ సెంటర్ మనిషి చుట్టుపక్కన 4 మనుషులు ఉంటారు. ఆ సెంటర్ లో ఉన్న మనిషి సీటీ కొట్టేటప్పుడు ఆ చుట్టూ ఉన్న మనుషులు ఆగాలి. ఎప్పుడు ఆయన సీటీ కొట్టేటప్పుడు ఎక్కడ ఆ మనుషులు ఆగితే ఈ కర్రతో ఆ మనుషుల్ని ఆయన కొడతారు. ఆయన తిరుగుల మనుషుల్లో ఆట ఆడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మనుషుల్లో మీరుంటారు. ఓకే, ఇంకో ముగ్గురు కూడా నేనే సెలెక్ట్ చేసుకుంటా. సరే చేసుకొనివ్వండి. సెంటర్ లో ఉండే మనిషిని మనం సెలెక్ట్ చేద్దాం. నాతో పాటు రాఘవ గారు, రమేష్ అన్న, భాస్కర్ గారు, బుల్లెట్ భాస్కర్. ఇప్పుడు సెంటర్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే? హలో ఆగండి, అది మేం సెలెక్ట్ చేస్తాం. నాకు చాలా నమ్మకం ఎవరి మీద అంటే కరెక్ట్ గా న్యాయంగా నిజాయితీతో ఆడతారని రోహిణి గారు. ఒక్క నిమిషం ఇంత చిన్న గ్యాప్ లో కుక్కను కొట్టుడు కొడుతుంది, కొంచెం బాక్స్ పెంచండి. మా టీం కూడా అదే. కళ్ళకి గంటలు కట్టండి. 3, 2, 1 గో. కొట్టు. విసిల్. విసిల్. మళ్ళీ విసిల్. మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. జర్రుంటే చచ్చిపోతుంటా. అయిపోయింది నీ రౌండ్ ఏంటి అని వెళ్ళిపో. రోహిణి సూపర్, చాలా బాగా ఆడారు. శ్రీవిద్య, పవిత్ర, ఓయ్ డాన్స్ నువ్వురా, నీకుందరా ఈరోజు. రెడీ? పవిత్ర, లేడీస్ అందరు బాండి అమ్మా, లేడీస్ అందరు బాండి. అరే జిత్తు, బాబు, నరేష్ గారు, సందీప్, మీ నలుగురు రండి. రెడీ? 3, 2, 1 విసిల్ గో. ఈ గేమ్ ఎందుకో కర్రతో ఆడితే బాగుంది అనిపిస్తుంది నాకు. ఒక్క నిమిషం, మీరు ఆడేటప్పుడు మాత్రం డమ్మీ స్టిప్స్ కావాలి, వీళ్ళు ఆడేటప్పుడు రియల్ స్టిక్స్ కావాలా? ఎపిసోడ్ జరుగుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళకి. ఈ స్టిక్ అది కరెక్టే.
బయటికి వెళ్ళారు, జిత్తు బయటికి వెళ్ళారు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సందీప్ ఇప్పుడు ఈ గ్యాప్ లో బాధ్యత. రెడీ రెడీ 5 చిత్రాలు సర్లే ఈసారి దీంతో కానీ. అరే నరేష్, ఇప్పుడు నీ కళా గంతలు కడుతున్నా, ఓన్లీ భాస్కర్ ఉంటాడు. ఓకే, ఫేస్ ఆఫ్ బిట్వీన్ నరేష్ అండ్ భాస్కర్ గారు. రెడీయా? 3, 2, 1 గో. అరే కొంచెం పైకి కొట్రా, ఎగర్రా, ఎగురు ఎగురు. మళ్ళీ కానీ నరేష్ గాడికి తాగుబోతు రమేష్ అన్నకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ మాటకు వస్తే మీరే ఎక్కువ పెట్టుకుంటారు, ఆడిని సంకలో ఎత్తి పెట్టుకుంటారు. నరేష్ నువ్వు చెప్పు. నరేష్ రెడీ నరేష్, విసిల్ కమాన్ కై కొట్టు. ఆది గారు హార్డ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలన్నారు కదా, ఎలా ఉంది ఈ గేమ్? చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎదిర్చ గారు, ఈ స్ట్రాంగ్ గేమ్ మీకు ఎలా అనిపించింది? సూపర్ ఫన్ అనిపించింది, కానీ పాపం వాళ్ళు దెబ్బలు తిన్నప్పుడు కొంచెం బాధగా కూడా అనిపించింది. బట్ రియల్లీ నవ్వుకుని బుగ్గలన్నీ నొప్పి వచ్చేసాయి, అంత ఫన్నీ అనిపించింది.